ఓ తండ్రికి తన కూతురంటే ఎంతో ప్రేమ, కానీ చంపేయాలనుకున్నాడు. ఎందుకంటే అతనికి పరువు ముఖ్యం. కూతురు బ్రతుకుంటే పరువు ఉండదు. కానీ ఎంతైనా ప్రేమగా పెంచుకున్న బంగారు కూతురు కదా, అసలే మొదటి సంతానం, అపూర్వంగా పెంచుకున్నాడు. అయినా సరే చంపేయాలనుకున్నాడు. కానీ హత్యకు ముందు కూతురి కోసం ఏం చేశాడో తమిళనాడును ఊపేసిన ఈ ప్రేమ కథను మీరు ఓసారి చూడండి. కుంభకోణం దగ్గరలోని చోళపురం దగ్గర తులుక్కువేలి అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన శరణ్య చెన్నైలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తోంది. ఈమె తన తల్లిదండ్రులకు మొదటి కూతురు. ఆమెకు తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే తండ్రి వలంకంకు కూతురు శరణ్య అంటే ఎంతో ప్రేమ. గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బ్రతుకుతున్నాడు. శరణ్య మాత్రం నర్సింగ్ కోర్సు పూర్తయిన తర్వాత తన ఇష్టపూర్తిగానే చెన్నై వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తోంది. నర్సింగ్ చదివేటప్పుడు ఈమె టాపర్. ఇంగ్లీష్లో కూడా అనర్గళంగా మాట్లాడుతోంది. ఫారిన్ పేషెంట్లను కూడా హ్యాండిల్ చేయగల సత్తా శరణ్యకుంది. నర్సింగ్ వృత్తి పట్ల డెడికేషన్ ఆమెకు మంచి పేరు గుర్తింపుతో పాటు నెలకు 35,000 శాలరీ కూడా తెచ్చిపెట్టింది. ప్రతి నెల కూడా తండ్రికి 20,000 రూపాయలు పంపించేది. ఆ డబ్బును తండ్రి పొదుపు చేసి కూతురికి బంగారం కొంటూ ఉండేవాడు. అంతేకాదు ఓ ఫ్లాట్ను కూడా కుంభకోణంలో కొన్నాడు. తొందరగా పెళ్లి చేసి పంపాలని తండ్రి వలక్కం కోరిక. కానీ ప్రతి ఏడు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తోంది శరణ్య. అప్పుడే మోహన్ అనే యువకుడు తన తల్లికి అనారోగ్యంగా ఉండడంతో అదే హాస్పిటల్కి తీసుకొచ్చాడు. చాలా ఖరీదైనా కూడా తల్లిని కాపాడుకునేందుకు చెన్నై తీసుకొచ్చాడు. ఆ సమయంలోనే మోహన్ తల్లికి శరణ్య సేవలు చేసేందుకు నియమింపబడింది. ప్రతిరోజు ఉదయం దాదాపుగా 10 మంది పేషెంట్లను చూసేది శరణ్య. అందులో మోహన్ తల్లి కూడా ఒకరు. అయితే శరణ్య కేరింగ్ చూసి మోహన్ మనసు పడ్డాడు. సిస్టర్ అని కూడా పిలవాలనిపించలేదు, శరణ్య అని పిలిచేవాడు. తన తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకుంటూనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. అక్కడే 4 రోజుల తర్వాత తన మనసులో మాట చెప్పాడు. శరణ్య, ఇక్కడ నేను ఎలా మాట్లాడొచ్చలేదో నాకు తెలియదు. నువ్వు నాకు నచ్చావు. నీ డెడికేషన్ ఇంకా నచ్చింది. నువ్వు మా అమ్మలాగే అందరినీ చూసుకుంటావని తెలుసు. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కానీ మొదట శరణ్య ఏమీ మాట్లాడలేదు. మోహన్ ఏమో భయపడ్డాడు. తన మీద హాస్పిటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తుందేమోనని కంగారు పడ్డాడు. పైగా ఆ మరునాడు శరణ్య హాస్పిటల్కి రాలేదు. దీంతో మరింత కంగారు పడ్డాడు మోహన్. ఇక తట్టుకోలేక భయంతో వెళ్లి హెడ్ నర్స్ని అడిగాడు. శరణ్య ఎందుకు రాలేదని అడగడంతో ఈరోజు వీక్ ఆఫ్ అన్నదామే. దీంతో మోహన్ గుండె బద్దలైంది. ఎందుకంటే అదే రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పారు. మీ అమ్మగారికి నయమైపోయింది. మరో 2 నెలల పాటు మందులు వాడి మళ్ళీ ఒకసారి చూపించమన్నారు డాక్టర్. దీంతో ఇక తనకు శరణ్య కలవదనుకున్నాడు. అయితే ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు తన తల్లి కోలుకుందనే సంతోషం కంటే కూడా శరణ్యను కలవలేనేమో అని బాధపడుతూ ఉన్నాడు. కేవలం 6 రోజులకే శరణ్య మీద అంతగా ప్రేమలో పడ్డాడు మోహన్. ఇక డిశ్చార్జ్ అయ్యే సమయానికి సాయంత్రం మామూలు డ్రెస్సులో అందంగా తయారై హాస్పిటల్లోని మోహన్ తల్లి ఉన్న గదికొచ్చింది శరణ్య. అంతేకాదు బిల్లింగ్ టైంలో దాదాపు 20,000 రూపాయలను తగ్గించేలా కూడా చేసింది. డిశ్చార్జ్ అయి బయటకు వెళ్లే వరకు మోహన్ వెంటే ఉంది. అప్పుడే మోహన్ తల్లికి కూడా విషయం అర్థమైంది. వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారని. కానీ తల్లి ఏమీ అనలేదు. నవ్వుతూనే శరణ్య చేతులు పట్టుకుని నాకు సాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పింది. 1,00,000 రూపాయలకు పైగా బిల్ అయింది. నువ్వు 20,000 తగ్గించావంటూ చేతులు పట్టుకుని థ్యాంక్స్ చెప్పింది. కానీ ఆమె మోహన్ని ఇష్టపడటం వల్లే చేసిందని కూడా ఆ తర్వాత తల్లి అర్థం చేసుకుని నవ్వింది. అంటే మోహన్ తల్లికి శరణ్య కూడా నచ్చింది. ఆ తర్వాత శరణ్య తన నంబర్ ఇచ్చి కాల్ చేయమని చెప్పింది. మోహన్ తన ఇంటికి వెళ్ళక ముందే బస్సులో కూర్చోగానే మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టాడు. శరణ్య కూడా రిప్లై ఇచ్చింది. అలా వారిద్దరూ ప్రేమలో పడ్డారు. తన గ్రామంలో తల్లిని ఉంచేసి వేగంగా మరునాడే చెన్నై వచ్చేశాడు మోహన్. ఆమెతో కలిసి తిరగడం మొదలుపెట్టాడు. డ్యూటీ అయిపోగానే ఇద్దరు సినిమాలకు తిరిగారు. చెన్నైలో స్నేహితుడి గదిలో ఉంటూ శరణ్య వెంట తిరగడం మొదలుపెట్టాడు. తండ్రితో కలిసి వ్యవసాయం చేసే మోహన్ తన ప్రియురాల కోసం సిటీలో సెటిల్ అయ్యాడు. కొద్ది రోజుల తర్వాత శరణ్య గురించి ఇంట్లో చెప్పగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఇక్కడే వారికి కులమడ్డం వచ్చింది. ప్రేమించే ముందు మోహన్ ఏనాడు కూడా శరణ్య కులం అడగలేదు. కానీ తన కులం కంటే ఆమెది పెద్ద కులమని తెలిసి భయపడిపోయాడు. తానే ఎక్కువ కులంలో పుట్టి శరణ్య తక్కువ కులంలో పుట్టి ఉంటే బాగుండేదేమో, నేను ఏ కులమైనా పెళ్లి చేసుకునేవాడిని అనుకున్నాడు. మరోవైపు శరణ్యకు 24 ఏళ్లు రావడంతో ఆమె తండ్రి వలక్కం తన సోదరి కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే శరణ్య లాంటి మంచి అమ్మాయి మా ఇంటి కోడలుగా రావాలని వారే వచ్చి అడిగారు. తన సోదరే వచ్చి అడగడంతో కాదనలేకపోయాడు. వెంటనే మీ బావ నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నువ్వు వెంటనే ఇంటికి రా. సెలవు పెట్టి ఇంటికి వచ్చినా పర్వాలేదు. ఉద్యోగానికి రిజైన్ చేసినా నాకు సమస్య లేదన్నాడు తండ్రి. దీంతో శరణ్యలో కంగారు మొదలైంది. విషయాన్ని తన ప్రియుడు మోహన్కు చెప్పింది.
మీ ఇంట్లో విషయం చెబుదామన్నాడు మోహన్. కానీ శరణ్య మాత్రం వద్దని చెప్పింది. మా నాన్నకు నేనంటే ప్రాణం, కానీ పరువు కోసం ఏమైనా చేస్తాడు. మా తమ్ముడు శక్తివేల్ మూర్ఖుడు, మనం ఇంట్లో చెప్పొద్దని వారించింది. కానీ లేచిపోతే గొడవలవుతాయి. మీ ఊళ్ళో నాకు తెలిసిన బంధువులున్నారు, నేనొచ్చి మాట్లాడతానన్నాడు. ఇక్కడే మోహన్ తప్పు చేశాడు. దళితుడైన మోహన్ అదే గ్రామానికి చెందిన తన బంధువులను శరణ్య ఇంటికి తీసుకెళ్లాడు. సదరు గ్రామస్తులు తాము రామని చెప్పినా బలవంతంగా వారిని తీసుకెళ్లాడు. వెళ్ళాక నేను మీ శరణ్యని ప్రేమిస్తున్నాను, మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామన్నాడు. దీంతో శరణ్య తండ్రి, సోదరుడు, ఇతర బంధువులు మోహన్తో పాటు ఆ ఊరికి చెందిన వారిపై దాడి చేశారు. ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లోకి వచ్చి ప్రేమిస్తున్నానని మా అమ్మాయినే అడుగుతావా అంటూ మోహన్ మీద దాడి చేసి ఆ గ్రామస్తులైన మోహన్ బంధువులను కూడా కొట్టినంత పనిచేశారు. ఇక చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషులు వారించి గొడవను సద్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత మోహన్కు సర్ది చెప్పి ఊరు నుంచి పంపించేశారు. ఆ తర్వాత శరణ్యకు కూడా వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే శరణ్య మళ్ళీ ఉద్యోగానికి వచ్చింది. ఆ తర్వాత మోహన్ని కూడా కలిసింది. ఇక మన పెళ్లి వీళ్ళు చెయ్యరు, లేచిపోదామన్నాడు మోహన్. శరణ్య కూడా సరేనని చెన్నైలోని ఓ గుడిలో స్నేహితుల మధ్య మోహన్ను పెళ్లి చేసుకుంది. అంతేకాదు తాను పెళ్లి చేసేసుకున్నాను, బావను కూడా వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని తన మేనత్తకు మెసేజ్ తో పాటు ఫోటో కూడా పంపింది. అలా శరణ్య సినిమాలో విలన్ రేంజ్ లో తన తమ్ముడిని రెచ్చగొట్టింది. అయితే నీ కూతురు ఎవడిని చేసుకున్నా కూడా నా కొడుకిచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు వెళ్ళి లాక్కురా అని చెప్పింది. దీంతో ఆవేశంలో ఉన్న శరణ్య తండ్రి, సోదరుడు, బంధువులు చెన్నై వెళ్లారు. కానీ ఆసుపత్రి ఉద్యోగానికి సెలవు పెట్టిందని తెలిసి నిట్టూర్చారు. అంతేకాదు తన స్నేహితుల ద్వారా శరణ్య అన్ని వివరాలు కూడా కనుక్కుంది. అలా దాదాపుగా నెల రోజులైనా కూడా శరణ్య కాంటాక్ట్లోకి రాలేదు. ఇక గ్రామంలో పరువు పోయిందని శరణ్య తల్లిదండ్రులు, బంధువులు బాధపడ్డారు. తమకంటే తక్కువ కులం వాడిని చేసుకుని తల తీసేసినంత పని చేసిందని పరువు తలకెక్కించుకొని ఉన్మాదులుగా మారిపోయారు. అప్పుడే శరణ్య తమ్ముడు శక్తివేల్ వారిని చంపేద్దామన్నాడు. ఎలాగైనా సరే వారిని చంపేద్దామనడంతో తండ్రి నా వల్ల కాదన్నాడు. పెంచిన ఈ చేతులతో నేను నా బిడ్డను చంపలేను, కానీ అలా అని ఊరుకోలేను. అందుకే నువ్వు ఏం చేసినా నేను పట్టించుకోనన్నాడు. సరిగ్గా శరణ్య మోహన్లు పెళ్లి చేసుకున్న 2 నెలల తర్వాత తల్లికి చెప్పాడు శక్తివేల్. అక్క లేచిపోయింది, ఇన్నాళ్ళు మనం కోపం మీద ఉన్నాం, పాపం ఒక్కతి ఎలా బాధపడుతుందో ఏంటో. ఈ రోజుల్లో కులాలేంటమ్మా, నేను కూడా ఫస్ట్ కోపంలో అన్నాను, కానీ ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్లు చాలా కామన్. మన బంధువుల్లో ఎంతమంది చేసుకోలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూడా ఇలానే లేచిపోయింది, కానీ అక్క మన కోసం ఎంతో చేసింది. ఒకసారి రమ్మనమ్మా, మన బంధువుల వరకు పిలిచి మళ్ళీ పెళ్లి చేద్దాం. నాకైతే మోహన్ కులం గురించి ఎలాంటి సమస్య లేదన్నాడు. దీంతో తల్లి సంతోషపడింది. వెంటనే కూతురికి చెప్పింది, నువ్వు నీ భర్తను తీసుకుని రా, తమ్ముడు మీ పెళ్లికి సరేనన్నాడు, నాన్న కూడా వాడి మాట వింటాడు. నువ్వు ఒకేసారి లేచిపోతే మీ నాన్న బాధపడడా? ఎవరికైనా కోపం ఉంటుంది, నువ్వు రా అని చెప్పింది తల్లి. మొదట శరణ్య భయపడ్డా కూడా చివరకు తమ్ముడికి ఫోన్ చేసి కనుక్కుంది. తమ్ముడు శక్తివేల్ చాలా ప్రేమగా మాట్లాడాడు. అంతేకాదు అక్క నేను కొత్త బట్టలు కొనుక్కోవాలి, డబ్బులు పంపమనడంతో సంతోషంగా 2,000 రూపాయలు పంపించింది శరణ్య. అలాగే 2 రోజుల తర్వాత ఇంటికి వస్తామని చెప్పింది. మీరు ఇవాళ వచ్చినా నాకు అభ్యంతరం లేదన్నాడు శక్తివేల్. అయితే నాన్నతో మాట్లాడతానని కోరగా, ఇప్పుడు నాన్న మాట్లాడాడు, కోపంలో ఉన్నాడు, నువ్వు ఇంటికి రా, ఆయనే మాట్లాడతాడు, నేనున్నాను కదక్క అన్నాడు శక్తివేల్. సరేనని చెప్పింది శరణ్య. వెంటనే శక్తివేల్ తన తండ్రికి చెప్పాడు, అక్క సోమవారం ఉదయం వస్తోంది, నేను మాత్రం చంపేస్తాను నాన్న అనడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు తండ్రి. నా బంగారం ఇక కనిపించదేమో అని ఏడ్చాడు. కానీ ఓ పని చేయరా, అక్కకు ఇష్టమైన వంటకాలన్నీ అమ్మకు చెప్పి చేయించు, చంపాలనుకుంటే అక్క అన్నం తిన్నాక చంపు, మన ఇంట్లో అక్క అన్నం తినక చాలా రోజులవుతుందన్నాడు. శక్తివేల్ బాధగానే సరేనన్నాడు. ఇక సోమవారం ఉదయం రానే వచ్చింది. కుంభకోణంలో నాకు పని ఉందని శరణ్య తండ్రి 6 గంటలకే వెళ్లిపోయాడు. కానీ విషయం మొత్తం అతనికి తెలుసు. ఇక శక్తివేల్ తన అక్కకు ఇష్టమైన వంటకాలన్నీ తల్లికి చెప్పి చేయించాడు. ఆ అమాయకపు తల్లి పెళ్లి చేసుకుని వస్తున్న కూతురి కోసం, అల్లుడి కోసం 5-6 రకాల వంటకాలను సిద్ధం చేసింది. సరిగ్గా 12 గంటలకు శరణ్య తన భర్త మోహన్తో కలిసి వచ్చింది. రాగానే నాన్నెక్కడా అని అడిగింది. కుంభకోణం వెళ్ళాడు, ఏదో వ్యవసాయం తాలూకు పురుగు మందు తెస్తాడన్నాడని చెప్పింది తల్లి. కానీ తండ్రి ఉంటే ఆమెకు ధైర్యంగా ఉండేదేమో, కానీ తల్లి ఉండడంతో సరేనంది. 1 గంటకు శక్తివేల్, అతని అక్క శరణ్య, ఆమె భర్త మోహన్లు భోజనానికి కూర్చున్నారు. వారు భోజనం చేస్తుండగానే శక్తివేల్ స్నేహితుడు ఓ సంచితో వారింటికి వచ్చాడు. భోజనం చేయమని శరణ్య తల్లి కోరినా కూడా నాకు వద్దు పెద్దమ్మ అన్నాడు. ఫోన్ చూసుకుంటూ ఆ పక్కన కూర్చున్నాడు. ఇక భోజనం అయ్యాక ఇంటి వెనకాల చేయి కడుక్కొని వచ్చి హాల్లో టీవీ ముందు కూర్చున్నారు శరణ్య, మోహన్. పెళ్లి గురించి తల్లితో మాట్లాడుతూ ఉంది. ఇంతలో సాయంత్రం 4 గంటలైంది. తాము వెళతామని వారు లేవగానే టీ తాగ వెళ్లమని కిచెన్లోకి వెళ్ళింది శరణ్య తల్లి. కానీ మోహన్ మాత్రం వెళదామని లేచాడు. మరోవైపు శరణ్య తన బ్యాగును పట్టుకుంది. ఆ వెంటనే శక్తివేల్ స్నేహితుడు రంజిత్ తన సంచిలోని ఓ కత్తిని శక్తివేల్కిచ్చాడు. తాను ఒక కత్తి తీసుకున్నాడు.
శరణ్యను శక్తివేల్ ఒకేసారి మెడపై నరికాడు. మోహన్ రంజిత్ వెనుక నుంచి మెడ మీద వేటు వేశాడు. శరణ్య కేకలు విని తల్లి పరిగెత్తుకొచ్చింది. కానీ రక్తపు మడుగులో ఉన్న ఇద్దరిని శక్తివేల్ రంజిత్తులు విచక్షణారహితంగా కత్తులతో నరుకుతూ ఉన్నారు. తల్లి కేకలు పెడుతూ వారిని అడ్డుకుంది. కానీ కొడుకు నెట్టేశాడు. బయటికి వెళ్లి పక్కింట్లో ఉన్న శరణ్య బాబాయ్కి చెప్పింది. కానీ వారు కూడా రాలేదు. తల్లి ఏడుస్తుండగానే శక్తివేల్ రంజిత్తులు బైక్ మీద పారిపోయారు. మరోవైపు ఎదురింట్లో వారి సాయం కోరగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే శరణ్య మోహన్లు చనిపోయారు. నిందితులను పోలీసులు మొబైల్ ఫోన్ ఆధారంగా బైక్ను చేసి చేసి 3 గంటల్లోనే పట్టుకున్నారు. మరోవైపు మోహన్ కుటుంబ సభ్యులకు పోలీసులు సర్ది చెప్పారు. మరోపక్క శరణ్య అంత్యక్రియలు కూడా తాము చేయమని బంధువులంతా చెప్పుకొచ్చారు. దీంతో మోహన్ కుటుంబ సభ్యులే ఆమె మృతదేహాన్ని కూడా తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. శరణ్య తండ్రి మాత్రం అంతా తెలిసినా బయటికెళ్లిపోయాడు. పాపం ఏమీ తెలియని తల్లి వంట చేసి సంతోషంగా కూతురుగా పెట్టుకుంది. తన కొడుకు ఇంత కుట్ర చేస్తాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. అలా వారి ప్రేమ రక్తంలో కలిసిపోయింది. ఈ ఘటనపై తమిళనాడులో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. కులాంత ప్రేమలను రక్షించేందుకు తాము ప్రయత్నాలు చేస్తామని సీఎం ప్రకటిస్తూనే ఉంటారు. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.